గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలనే కూల్చేస్తాం. ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. రాజధానిలో 3 చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు తొలగింపు. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్లో భవనం కూల్చివేత. మాదాపూర్లో అద్దెలకు ఇచ్చి ఈ విధంగా ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కొత్త నిర్మాణాలనే కూల్చేస్తాం, ఏళ్ల తరబడి ఉంటున్న నివాసాలను కూల్చాం అన్నట్టుగా ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. రాజధానిలో 3 చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు కూడా తొలగించినట్టుగా చూసుకోవచ్చు. రాజధానిలో చెరువుల ఆక్రమణపై చర్యలకు దిగుతున్న హైడ్రా ఆదివారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. అయితే చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనేక ఏళ్ల కిందటే నిర్మించి నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్ళబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కొత్తగా నిర్మాణంలో ఉన్న వాటిని మాత్రం కూల్చేస్తామని చెప్పారు. ప్రధానంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్న భవనాలపై చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రికి రాత్రే గుడిసెలు వేస్తే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను చేపట్టి ఇక్కడ బిజినెస్ చేస్తూ వాటికి రెంట్కి ఇచ్చి ఇక్కడ బిజినెస్ రూపంలో వాడుకుంటారో వాటిని కూల్చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఏళ్ల తరబడి ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న నిర్మాణాల గురించి ఇక్కడ ప్రభుత్వం మరొకసారి ఆలోచించి వాటి విషయంలో ముందుకెళ్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. దుండిగల్లో 11 విల్లాలు. మరోవైపు హైడ్రా ఆదివారం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని మల్లంపేట, కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో శ్రీలక్ష్మి శ్రీనివాస నిర్మాణ సంస్థ 28 విల్లాల నిర్మాణం చేపట్టింది. దీనికి అనుమతులు లేవు, పంచాయతీ అనుమతులంటూ అధికారులను ఏమార్చడానికి నిర్మాణ సంస్థ ప్రయత్నించింది. ముఖ్యంగా ఇక్కడ దుండిగల్లో 11 విల్లాలు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా, పర్మిషన్ లేకుండా నిర్మించారంట అక్కడ విల్లాలు. వాళ్ళు మాత్రం ఇక్కడ పంచాయతీ అనుమతి తీసుకున్నాం అన్నట్టుగా ఇక్కడ తప్పుడు పత్రాలు చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళ హైడ్రా ఆధ్వర్యంలో. మాదాపూర్లో అద్దెలకిచ్చి మాదాపూర్ సున్నం చెరువులో వెలిసిన ఆక్రమణలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది. 10 రోజుల క్రితం హైడ్రాతో పాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జిహెచ్ఎంసీ అధికారులు తటాకాన్ని సందర్శించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు తటాకంలో మట్టి వేసి పూడ్చివేసినట్లు గుర్తించారు. నీటిపారుదల శాఖ అధికారుల రికార్డుల ప్రకారం కాసారం మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. గోపాల్ అనే స్థానికుడు ఇక్కడి భూమిని ఆక్రమించి దాదాపు 30 షెడ్లు, 20 పూరి గుడిసెలు వేసి అద్దెకిచ్చారు. వాటితో పాటు ఇక్కడే 4 అంతస్తుల భవనం, 2 అంతస్తుల భవనాలను కూల్చివేశారు. ఇక్కడ ఒక హోటల్ నిర్వహిస్తున్నారు. గోపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షెడ్లను వివిధ వ్యాపారాలు, గోదాములుగా వాడుకుంటున్నారు. తాము షెడ్లను అద్దెకి తీసుకొని గోదాములుగా వాడుకుంటున్నామని ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని బాధితులు వాపోయారు. తమ నివాసాలను తొలగించారంటూ ఓ వ్యక్తి భార్యతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. నిప్పంటించుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న పోలీసు అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఇక్కడ అక్రమంగా నిర్మించి భవనాలను అద్దెకించి, అదేవిధంగా ఒక హోటల్ వివిధ ఇక్కడ గిడ్డంగులు వాడుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సరుకు నిల్వ ఉంచడానికి కూడా ఉపయోగించుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడ 30 షెడ్లు, 20 పూరి గుడిసెలు వేసి వాటితో పాటు అక్కడే 4 అంతస్తుల భవనాలు, 2 అంతస్తుల భవనాలను కూల్చివేశారు. ఈ విధంగా గోదాములు, వివిధ వ్యాపార షెడ్లు వివిధ వ్యాపారాలు గోదాములుగా వాడుకుంటున్నారు. తాము షెడ్లను అద్దెకు తీసుకొని గోదాములుగా వాడుకుంటున్నామని ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఇక్కడ రెంట్కు తీసుకొని ఎవరో నిర్మించిన భవనాలను రెంట్కు తీసుకొని అక్కడ సరుకును గోదాములుగా వాడుకుంటున్నారు. అక్కడ వాళ్ళ సరుకును తీసుకునే సమయం కూడా ఇవ్వనట్టు అది అక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడ్డట్టుగా మనం చూసుకోవచ్చు. జేఎన్జే హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు భూమి అప్పగింత పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అమర్ శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. జేఎన్జే హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు భూమి అప్పగింత పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జర్నలిస్టులు, సమాజానికి చికిత్స చేసే వైద్యులు, అర్హులైన పాత్రికేయులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి భూమి అప్పగింత పత్రం అందజేసిన సీఎం.
జేఎన్జే హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు భూమి అప్పగిత పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అమర్ శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. జర్నలిస్టులు ప్రభుత్వానికి సమాజానికి చికిత్స చేసే వైద్యులు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక్కడ వాళ్లకు అర్హులైన పాత్రికేయులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్లను కేటాయిస్తున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. వరద బాధితులకు అండగా కేంద్రం. ఖమ్మం ముంపు ప్రాంతాల పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరదలతో నష్టపోయిన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేరు, ఆకేరు వరద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం నగరం, తిరుమలాయపాలెం మండలం రాకాశ్ తండాలో ఆదివారం ఆయన పర్యటించారు. మున్నేరు వరదతో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం నగరం, దంసలాపురంలో బాధితురాలని పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పక్కన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు. ఖమ్మం వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, వీళ్ళంతా పరామర్శించినట్టుగా చూసుకోవచ్చు. వరద బాధితులను ఇక్కడ వారి సమస్యలను తెలుసుకొని మరి భరోసా ఇస్తున్నట్టుగా చూసుకోవచ్చు బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కన్నీళ్లు తుడుద్దాం, బాసటగా నిలుద్దాం. రామోజీ గ్రూప్ వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి. 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరఫున 5 కోట్ల విరాళంతో ఈనాడు సహాయ నిధి ఏర్పాటు చేసి ప్రజలు కూడా ముందుకు రావాలని ఇచ్చిన పిలుపునకు రోజురోజుకు స్పందన పెరుగుతుంది. కష్టకాలంలో అందరూ చేయి కలిపి బాధితులకు భరోసా కల్పిద్దామన్న ఈనాడు సహాయ నిధి పిలుపుతో ఉదారంగా విరాళాలు పంపుతున్న దాతలకు కృతజ్ఞతలు. దాతలకు ముఖ్య సూచన: మీరిచ్చే విరాళాలకు రసీదులు పొందేందుకు ఈ విరాళాలు పంపవలసిందిగా మనవి. దాత పేరు, పూర్తి చిరునామా, పాన్ కార్డు నెంబర్, ఈ వివరాలు అక్కడ ఫోన్ నెంబర్కు లేదా relieffund@eenadu.in ఈమెయిల్ ఐడికి పంపగలరు. విరాళాలు పంపవలసిన అకౌంట్ వివరాలు: ఈనాడు రిలీఫ్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైఫాబాద్ బ్రాంచ్. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది కదా. ఎవరైతే వరద బాధితులను ఆదుకునే విధంగా ఇక్కడ సహాయార్థం ఇక్కడ ఈనాడు గ్రూప్, రామోజీ గ్రూప్ ఈ విధంగా అకౌంట్ నెంబర్, విరాళాలు సేకరించే పనిలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన మొత్తాన్ని వరద బాధితులు ఎవరైతే నష్టపోయారో మృతి చెందిన కుటుంబాలకు, అదేవిధంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈనాడు గ్రూప్. ఇంటి పరిహారం 17,500కి పెంపు. వరద బాధితులకు మరింత సహాయం ప్రతిపాదనలపై అధికారులకు సీఎం సూచనలు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అండగా ఉండేందుకు మరింత సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నతాధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. సీఎం ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి 10,000 ఇస్తామని ఆ సమయంలో ప్రకటించారు. కానీ సర్వం కోల్పోయిన వారికి అది సరిపోదని ఉదారంగా సాయం ఇవ్వాలని తాజాగా ఆదివారం జరిపిన సమీక్షలో నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వరదల్లో మునిగిన ఇంటి మరమ్మత్తు కింద 6,800 పాడైన దుస్తుల స్థానంలో ఖమ్మం నగరం దంసలాపురం పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎంత ఖర్చైనా వరద బాధితులను ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సీఎం ప్రతిపాదనలపై అధికారులకు సీఎం సూచనలు. వరద బాధితులకు మరింత సాయం. ఈ విధంగా ఇంటి పరిహారం ఇంతకుముందుకు 10,000 అనుకుని ఇప్పుడు 17,500 అందించే విధంగా నష్టపోయిన బాధితులకు, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన కుటుంబాలను ఆదుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన అధికారులతో చర్చలు జరిపినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ నష్టపోయిన ఇంటికి ఇంకా మరింత అందించాలన్నట్టుగా ఇక్కడ 17,500 ఒక కుటుంబానికి అందించాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా చూసుకోవచ్చు. రుణమాఫీ ఆంక్షలతో రైతుల కుటుంబాల్లో చిచ్చు. రేషన్ కార్డు లింకుతో కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో ఇది నిరూపితమైంది. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రుణమాఫీ ఆంక్షలతో రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టారు. ఇక్కడ విధంగా రేషన్ కార్డు లింకుతో ఇక్కడ కుటుంబాల్లో చిచ్చుపెట్టారు. దానికి సంబంధించి ఇక్కడ రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు విమర్శిస్తుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ రుణమాఫీకి సంబంధించి. భవిష్యత్ నగరికి బంగారు బాటలు. 2 మార్గాలు, 2 ఆప్షన్లు. ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు, ఒకటి రావిర్యాల మార్గంలో, మరోటి తుక్కుగూడ మీదుగా. ఈబీఆర్టీఎస్ 2 మార్గాల్లో ప్రణాళిక, ప్రభుత్వానికి ఐచ్ఛికాలతో నివేదిక. భవిష్యత్ నగరికి బంగారు బాటలు, 2 మార్గాలు, 2 ఆప్షన్లు. ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు, ఒకటి రావిర్యాల మార్గంలో, మరొకటి తుక్కుగూడ మీదుగా. ఈబీఆర్టీఎస్ 2 మార్గాల్లో ప్రణాళిక, ప్రభుత్వానికి ఐచ్ఛికాలతో నివేదిక. ఈ విధంగా
మెట్రో రైలు 2 మార్గాల్లో ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీకి ఒక రైలు ఒక విధానం, ఒకటి రావిర్యాల మార్గంలో, మరొకటి తుక్కుగూడ మీదుగా. ఈ విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ దిశగా ఇక్కడ 2 రైలు మార్గాలను, మెట్రో రైలు మార్గాలను ఏర్పరుచు మెట్రో రైలు అనేది ఇంకా విస్తరించబోతున్నది అన్నట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్లో. అన్నారం సమస్య మళ్ళీ మొదటికి. బ్యారేజీ గేట్ల వద్ద పేరుకున్న ఇసుక డిజైన్కు భిన్నంగా నీటి ప్రవాహం మారిపోయే ప్రమాదం. ఇసుక సమస్య అన్నారం బ్యారేజీని వెంటాడుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీ వద్ద గేట్ల కింద మేట వేసిన ఇసుకను తొలగించి 2 నెలలు కాకముందే మళ్ళీ 3 నుంచి 4 మీటర్ల మేర పేరుకుపోవడంతో నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తగిన ఇన్వెస్టిగేషన్ లేదా ఎలైన్మెంట్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చని డిజైన్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీలోని 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద ప్రస్తుతం ఇసుక మేట వేసినట్లు తెలుస్తుంది. విధంగా గేట్ల వద్ద ఇసుక మేట పేరుకుపోయింది. దానివల్ల డిజైన్కు భిన్నంగా నీటి ప్రవాహం మారిపోయే ప్రమాదం. విధంగా గేట్ల దగ్గర ఇసుక మేట పేరుకుపోతే నీటి ప్రవాహం బయటికి తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ దాని నీటి ప్రవాహం మారే ప్రమాదం ఉన్నట్టుగా ఇక్కడ హెచ్చరిస్తారు ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు. నీటి మట్టం పూర్వస్థితికి. బ్యారేజీ ఎలివేషన్ మెయిన్ సీ లెవెల్ ఎంఎస్ఎల్కు 106 మీటర్ల ఎత్తులో ఉండాలి. ప్రస్తుతం కొన్ని చోట్ల 110 నుంచి 111 మీటర్లకు పెరిగినట్టు తెలిసింది. వాస్తవానికి అన్నారం వద్ద నది ఒకవైపు ఎంఎస్ఎల్ఏ 103 నుంచి 104 మీటర్ల ఎత్తులో ఉంటే ఇంకోవైపు 111 నుంచి 112 మీటర్ల వరకు ఉండేది. దీన్ని ఒక లెవెల్కు తెచ్చి 106 మీటర్ల వరకు క్రస్ట్ నిర్మించి పైన గేట్లు అమర్చారు. అయితే వరద వచ్చినప్పుడు నది తన పూర్వస్థితికి చేరుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద 4 మీటర్ల వరకు ఇసుక మేట వేయగా అక్కడ 110 నుంచి 111 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత వరద ప్రవాహంతో గేటు వద్ద మళ్ళీ భారీగా చేరిన ఇసుక. విధంగా డిజైన్కు భిన్నంగా ఇసుక చేరడం వల్ల గేట్ల వద్ద నీటి ప్రవాహం బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. దానివల్ల ప్రమాదం అన్నారం సమస్య మళ్ళీ మొదటికి అన్నట్టు ఇక్కడ ప్రమాదం సమస్య ఏ విధంగా ఇక్కడ దానికి ఆనకట్టలు ఉన్నాయో అవి తెగిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల కొన్ని గ్రామాలు కూడా మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ గేట్ల వద్ద ఇసుక పేరుకుపోవడంతో ఈ విధంగా సమస్య వస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన అధికారులు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్ రిటర్న్స్ విత్ యూనియన్ సమృద్ధి ఫర్ 333 డేస్. 7.90% సీనియర్ సిటిజన్, 8.15% సూపర్ సీనియర్ సిటిజన్, 7.40% అదర్ కస్టమర్స్ ఆన్ రిటైల్ టర్మ్ డిపాజిట్. యూనియన్ బ్యాంక్ సంబంధించి ఇక్కడ బిగ్ రిటర్న్స్ వస్తాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ డిపాజిట్లకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.